నెక్స్ట్ ఆర్యవేశ మహిళా సంఘం కమిటీ మెంబర్ సిద్ధంగా ఉన్నారండి. జై శ్రీ వాసవి మాతాకి జై. ఆర్యవైశ్య మహిళా సంఘం ఉపాధ్యక్షుడిగా నన్ను ఎన్నుకున్న సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాసవి మాత దివ్య ఆశీస్సులతో మన సంఘం పెద్దల మార్గదర్శకత్వంలో ఆర్యవైశ్యుల అభ్యున్నతికి, ఐక్యతకు మరియు సంక్షేమానికి నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తున్నాను. నాకు అప్పగించిన ఈ గురుతర బాధ్యతను ఎలాంటి స్వార్థం లేకుండా పారదర్శకంగా నిర్వహిస్తానని, మన సంఘ సభ్యులకు హక్కుల పరిరక్షణకు, సమాజ సేవకు నిరంతరం పాటుపడతానని ప్రమాణం చేస్తున్నాను. జై వాసవి మాతాకు జై. వీరికి నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన కమ్మన సుజాత గారు శాలలో సహకరిస్తారు. అలాగే కార్యవర్గ సభ్యులు చిల్లంచెర్ల గీత గారు, ప్రవళిక గారు, చేపూరి పావని గారు, చేపూరి కళ్యాణి గారు, వీరవల్లి పద్మావతి గారు, మట్టపల్లి నాగలక్ష్మి గారు, స్వామి గాయత్రి గారు, కనమర్లపూడి శ్రీదేవి గారు, కనమర్లపూడి చిన్న శ్రీదేవి గారు, లూకల నిర్మల గారు, కామిశెట్టి సూర్యకుమారి గారు, ఉప్పాల కుమారి గారు, ఉప్పాల రోహిణి గారు, గిల్లి లక్ష్మి గారు, అమరవారి మౌనిక గారు, గుగ్గిలం మౌనిక గారు, చీరళ్ళ అపర్ణ గారు, కాలంగి లత గారు, తిమిరి శెట్టి గౌతమి గారు, వెత్త శ్యామల గారు, పాల్వాయి పద్మావతి గారు, అప్పన
సిద్ధంగా ఉండండి ప్లీజ్. ఓకే ఓకే మేడం ఒకసారి ఇక్కడ ఓకే ఓకే మేడం ప్లీజ్ ఇక్కడ ఓకే ఓకే రెడీ 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 ఓకే అలాగే అనురాధ గారు, భూపతి శృతి గారు, మాశెట్టి పుష్ప గారు, గట్టమూరి విజయ గారు, శనగపల్లి లహరి గారు, పోలిశెట్టి రమాదేవి, కరాలపల్లి ఈశ్వరమ్మ గారు, ఉప్పలంచు భవాని గారు, చేపూరి సంధ్య గారు, ప్లీజ్ సైలెంట్. ప్లీజ్ సైలెంట్. నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాసవి మాత విద్య ఆశీస్సులతో మన సొంత పెద్దల ఆర్యవయసుల సభ్యులందరినీ ఐక్యతను మరియు సంక్షేమానికి నా శక్తి వంచన లేకుండా చేస్తానని మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తున్నాను. నాకు అప్పగించిన ఈ గురుతర బాధ్యతను ఎలాంటి స్వార్థం లేకుండా ఆత్మత్వంలో ఆత్మత్వంగా నిర్వహిస్తానని నా సంఘ సభ్యుల పరిరక్షణకు సమాజ సేవకు నిరంతరం పాల్గొంటానని ప్రమాణం చేస్తున్నాను. జై వాసవి మాత. జై హింద్. అందరికీ కంగారండి. ఒక్క 20 మినిట్స్ ఓపిక పడితే కార్యక్రమం ముగుస్తున్నది. తర్వాత అల్పాల ముందు దయచేసి చిన్న వినపు మన మిత్రుడు అక్కడికి చెల్లెలకు స్వచ్ఛ ప్రయత్నం వయసు సంఘం నుంచి మన ఫంక్షన్ ఏదైనా చేసుకుంటున్నాం అంటే ఒక 100 భోజనాలు అవసరం లేదంటే ఈడ మినిమం 120, 150 భోజనాలు పరిస్థితి ఫంక్షన్ చేసిన దానికి వచ్చిన 575 మంది వస్తే దాంట్లో 70 భోజనాలు వేరే వాళ్ళకు వేరే ప్రభుత్వాలకి. కానీ ఇక నుంచి మా ప్రయత్నంగా మీరు కొంచెం మాకు అందరూ కూడా సహకరించాలి. మీరు మెట్లెక్కే కాదా యోగేశ్వర్ మీరు అన్నదా భావించవద్దు. మా ప్రయత్నం ఫస్ట్ టైం ఇచ్చే ప్రయత్నం రేపు ఎవరి కూర్చోబెట్టాలి. ఓరిగంటి గంధరావు గారు, కొంచెట్టి గంధరావు గారు, శేఖర్ గారిని రావాలని కోరుతున్నాం. వారికి ఈ రోజు సమావేశం చేసిన అశోక్ గారు, ఆనంద్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ లక్ష్మణ గారు సత్కారం చేస్తారండి. పాట కమిటీ చేసిన సేవలకు యుక్తి కుమార్ సత్కారం చేస్తారు. ప్లీజ్ క్లాప్ క్లాప్. వారు చేసిన సేవలు చిన్న సత్కారం దయచేసి చప్పట్లతో స్వాగతం పడండి. ప్లీజ్ వారికి అసలు తెలియజేయండి.
ఓకే వారి మాతాకు జై. కమిటీ వారు ఎంతో కృషి చేశారు. వారి అనుభవాలు, సూచనలు, ఆలోచనలు మా యొక్క కమిటీకి నిలబెల్లా అందించాలని కోరుతున్నాము. తర్వాత మన ముఖ్య అతిథులు భక్తులు ఒక 10 నిమిషాలు ఈ కార్యక్రమాన్ని ముగిస్తారు. ఒక 15 నిమిషాల వరకు మన భక్తుల నుండి యొక్క సంఘ అభివృద్ధి ఏ విధంగా చేయాలి తలా ఒక 2 నిమిషాలు ఉపన్యాసాలు కోరుతున్నాము. ఫస్ట్ మన అధ్యక్షుడు ఓడవ చంద్రబాబు గారిని మాట్లాడుతున్నారు. అలాగే ప్రమాణ స్వీకారం చేసిన నూతన కమిటీ పిఎస్టీలు వేదికని అందించవలసిందిగా కోరుతున్నాం. ప్లీజ్ మీకు ఏదైనా గుర్తులో పాత కమిటీ పిఎస్టీలు నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన ప్రెసిడెంట్ సెక్రటరీ కోటరి గారిని శాలతో సత్కారం చేస్తారు. ఓకే సార్ ఇక్కడ నుంచి సార్ ప్లీజ్ ఇక్కడ ఓకే సార్ ఇక్కడ ఓకే ఓకే సార్ ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసిందని ఇప్పుడు మన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన వేదిక అందించిన మన పొలిటికల్ రాష్ట్ర మహాసభ వైస్ చైర్మన్ పరశురామరావు గారి 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వీలైతే 4 మాటలు, కుదిరితే 2 మాటలతో ముగించవలసిందిగా కోరుతున్నాను. ఓకే ఓకే సార్ ఈరోజు పట్టున నూతన ఆదివాసీ ప్రమాణ స్వీకారం చేసిన ఆదివాసీ ప్రముఖులకు ఆదివాసీ పెద్దలకు నా యొక్క శుభాభినందనలు తెలియజేస్తూ ముందు కూడా ఆయన కార్యక్రమాలు చేస్తూ సంఘాభివృద్ధికి మాట్లాడాలని కొత్త మీటింగ్ ఏర్పాటు నేను సవిధంగా కోరుతున్నాను. అలాగే ఉన్నతంగా కూడా మనకు అక్కడ స్థలం కావాలన్నారు, అది కూడా ఏర్పాటు చేయాలని కోరుతూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన ఆదివాసీ సంఘం అధ్యక్షుల వారికి నా యొక్క థ్యాంక్ యూ అండి. ఈరోజు ఎన్నికలకి పెద్దలకి పేరు పేరున నమస్కారాలు. ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన పేరు అశోక్ గారికి, వారి కమిటీకి ప్రత్యేకమైన అభినందనలు. భవిష్యత్తులో ఈరోజు గతంలో ఓర్మి శ్రీనివాసరావు గారు ఏ విధంగా కార్యక్రమం చేశాడో మీరు కూడా అదే విధంగా కార్యక్రమం చేసి సంఘానికి అభివృద్ధికి తోడ్పడాల్సిందిగా కోరుతున్నాం. కొన్ని పదకొండు నవరాత్రులు, వినాయక చవితి, థ్యాంక్ యూ చంద్రబాబు గారు. అలాగే మన పట్టణ ఆలోచన మాజీ అధ్యక్షుడు, మాజీ ప్రధాన కార్యదర్శి పొందెట్టి నరసింహరావు గారిని వీలైతే 4 మాటలు కుదురుతుంది. సభకు నమస్కారం. ఈరోజు నూతన కమిటీ ప్రమాణ స్వీకారానికి విచ్చేసిన మన జిల్లా అధ్యక్షులు వెంపటి వెంకటేశ్వరరావు గారు, మరియు జిల్లా గ్రంథాలయ అధ్యక్షులు మురళి రామారావు గారు, మరియు స్టేజ్కి వేదికలైన మిగతా పెద్దలు అందరికీ పేరు పేరున నమస్కారాలు చెప్తూ, మరియు ఎందుకంటే ఇప్పుడు మన ప్రమాణ స్వీకారం చేసి చూస్తాం మనం, మరి ఇంతమంది పోటీ పడుతుంది, ఇంతమందిగా పదవులు ఇంకా సరిపోలేదు, కావాలన్నా అడిగేవాళ్ళు పదవులు లేవంటే అశోకు. అంతేగాని మన సంఘం ఎంత పటిష్టత ఉందో మనకు అర్థమవుతుంది. దానికి మరి గత 2 పర్యాలు సెక్రటరీగా ఉండడం చాలా గర్వపడుతుంది. ఎందుకంటే సంఘం పటిష్టతగా ఉండబట్టి మరి
నాకు కావాలి అనుకుంటున్నాను. మరి దీనికి ప్రత్యేకంగా గుండా భద్ర గారికి గంటరా గారికి ఆరోగ్య సంఘం కానీ నాకు కావాలి పదవి చెప్పాలని. ఎందుకంటే మరి ముందు వేరే ప్రతి గారు వారి పట్టణ కమిటీ మరి ముందు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మరి ముందుకు పోవాలని మరి ఈ అవకాశాలు ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ అండి. అలాగే మన సూర్యాపేట జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవెట్టి రామారావు గారిని వారి అమూల్యమైన సందేశాన్ని మా పోల్చెల్ల ప్రధాని గారి ఆదివాస ప్రధాని గారికి తమ అమూల్య సందేశాన్ని ఇవ్వాల్సిన కోరుతున్నాను. రామారావు ఈనాటి కార్యక్రమ అధ్యక్షులు నూతన అధ్యక్షుడు అశోక్ గారికి, కార్యక్రమ నిర్వాహకులు మా నాగరాజు గారికి, ఈనాటి ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా చేసిన జిల్లా ఆర్యవైశ్య అధ్యక్షులు వెంపటి వెంకటేశ్వరరావు గారికి, వేదిక మీద పెద్దలందరూ ఉన్నారు, పేర్లు అందరికీ తెలవు కాబట్టి ఒకటి తెలిసి ఒకటి పిలవకుండా బాధ లేకుండా వేదిక మీద ఉన్న సోదరులందరికీ సోదరులందరికీ కూడా అట్లాగే ఈనాటి కార్యక్రమాలు చేసిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వచ్చిన ఆర్యవైశ్య సోదరులకు సోదరులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సంతోషం. మరి ఈ రోజున ఇంత పకడ్బందీగా ఉంటున్నారో ఈ ఆర్యవైశ్య కమిటీ ఎన్నుకోవడం, ప్రమాణ స్వీకారం కూడా ఇంత బ్రహ్మాండంగా చేయడం నేను బహుశా ఉద్యోగులను చాలా బాగా చూస్తున్నాను. గతంలో కూడా హుస్సేనగర్ సోదరు కంటే కూడా ప్రతిష్టంగా ఉన్నది. ఏ విషయంలో కూడా సంఘ విషయంలో కానీ ఎన్నికల విషయంలో కానీ ఇప్పుడు కూడా మరి ఒక ఐక్యతో ముందుకు పోతున్న మరి మనం ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. నిజంగా ఈ కలియుగంలో వరిష్ఠుడుగా పుట్టడం ఎంతో అదృష్టం. మనందరం కూడా మొట్టమొదటి ఆర్యవైశ్యుగా పుట్టినందుకు ఆ వాసవి మాతకి మరి మనం హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఏ కులాలైనా సరే ఈ దేశంలో దూరం పెడతారు కానీ ఒక ఆర్యవైశ్యులు దూరం పెట్టరు. ఎక్కడున్నా దగ్గరికి తీసుకుంటారు. ఊళ్ళో ఒక ఆర్యవైశ్య కొట్టుకోమంటే అన్ని కులాలు కూడా ఆసరాగా ఉంటుంది. ఆ కులాలన్నీ కూడా ఆర్యవైశ్యులకు ఆసరాగా ఉంటున్నాయి కాబట్టి ఈనాడు మన ప్రథమ స్థానంలో ఉన్నాం. ఈ రోజు వ్యాపారంలో ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటన్నింటి పక్కన పెట్టి మళ్ళీ మనం ఈ మానవ సేవ చేయాలి, సమాజ సేవ చేయాలి, లేని వాళ్ళకి ఎంతో కొంత మనం ఇవ్వాలి, మనం సంపాదించడానికి ఒక 10 రూపాయలు దానం చేయాలనే ఏకైక కులం ఈ రోజున ఇది మన ఆదివాసీ కులం. అందుకోసమే ఎక్కడ ఉన్నా కూడా మరి వాళ్ళు ఆ విధంగా గౌరవిస్తున్నారు. రాజకీయాల్లో కానీ వ్యాపారంలో కానీ ఎక్కడ కానీ మరి ఈ రోజున మన నల్గొండ జిల్లాలో మరి పార్పల్ రేసులు కానీ లేదా వ్యాపారాలు కానీ అన్నీ ఉన్నాయంటే వ్యాపారస్తులు ముందున్నారనే వ్యాపారాలు మనం మంచిగా మరి కాపాడుతూ ఉంది. మరి ఈ రోజున ఇక్కడ కార్యక్రమం చేపట్టే మీ అందరికీ ఇప్పుడే అధ్యక్షులు సైకిల్ చేస్తున్నాను, కొంత తగ్గించండి. మరి ఈ కార్యక్రమం నన్ను ఆహ్వానికి ఈ కార్యక్రమం పాల్గొనించేందుకు మరి మీ అందరికీ సంతోషాన్ని తెలియజేస్తూ మీ అందరికీ మరి హుజూర్నగర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. ఈ రోజున హుజూర్నగర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాష్ట్ర స్థాయిలో ఇప్పుడు గెలుపుతూ ఉన్నారు. లిఫ్ట్ ఇరిగేషన్లో కానివ్వండి, రోడ్ల విషయంలో కానివ్వండి, ఇళ్ల విషయంలో కానివ్వండి, ఈ రోజున ముఖ్యమంత్రి స్థాయిలో ఏ విధంగా మా నియోజకవర్గం ఉందో ఈ రోజున హుజూర్నగర్ నియోజకవర్గం కూడా అంత బ్రహ్మాండంగా ఉంది. ముఖ్యంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ పద్మావతి గారు కానీ ఆర్యభాషలు అంటే ఎంతో ప్రేమ. నేను 2000లో గోదావరిలో నేను ఎంపీపీని అయ్యాను. ఒక 27 మంది ఎంపీటీసీలు ఉంటే 7 కాంగ్రెస్ గెలిచారు, 20 మంది వేరేవాళ్ళు గెలిచారు. బీజేపీ కానీ తెలుగుదేశం కానీ అప్పుడు టీఆర్ఎస్ లేదు, బీజేపీ కానీ తెలుగుదేశం కానీ కమ్యూనిస్టులు కానీ అందరూ వాళ్ళు 20 మంది గెలిస్తే 7 కాంగ్రెస్ గెలిచాం. అయినప్పటికీ కూడా ఆనాడున్న చంద్రబాబు గారు కానీ వీరిపేరు కృష్ణారాయణ గారు కానీ అందరూ రామారావు అయితే మనకి మంచి ఉంటుంది, రామారావు అందరినీ గౌరవిస్తాడని చెప్పేసి ఆ రోజు ఎంపీపీగా నాకు అవకాశం వచ్చింది. అన్నారా కేవలం ఆర్యవైశ్యులుగా నేనైతే ఎవరు జోలిపోడు, ఇదంతా మనకి ఇబ్బంది ఉండదు, నేను అందరినీ గౌరవిస్తానే ఒక భావంతో మరి నేను ఉన్నాను. 5 సంవత్సరాలు కూడా నాకు అవిశ్వాసంలో నా దగ్గర రాలా. ఇదే భావన ఈనాడు మనం పెంచుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. ఈ రోజున మరి ఇదే స్ఫూర్తి
మున్ముందు కూడా ఇలాగే ఉండాలి. ఎక్కడ ఉన్న ఆర్యవయసులో మన 10 మందికి మార్గదర్శనంగా ఉండే విధంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ తీసుకుంటాను. జై వాసవి. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ టాపిక్ మీకు 2 మాట. సభాధ్యక్షులు గోవింద నరసింహరావు గారికి మరియు జిల్లా ఆదివాసీ వారికి గ్రంథాలయ సంస్థ చైర్మన్ రామారావు వేదికను అలంకరించిన తదితర పెద్దలందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, మరి గత కమిటీలో ఓల్డ్ టీం ఇప్పుడు యంగ్ టీం వచ్చింది. మరి నరసింహరావు గారు నరసింహరావు గారు మతయ్య గారి ఆధ్వర్యంలో ఎవరు చేయనంత కృషి చేసిండ్రు. మరి ఎవరు కూడా ఇప్పుడు ఏ సంఘం అధ్యక్షులు ఎవరు చేయలేదు. వచ్చే నరసింహరావు గారికి మరి ఓటు నరసింహరావు గారికి మతయ్య గారికి వీళ్ళకి పని ఆఫీసర్ పేరు మరి వాళ్ళకి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. అట్లాగే మరి ఇప్పుడు జంబో టీంలు కూడా 2 మహిళా సంఘాలు మన ఈ వయసు మహిళా సంఘాలకి ధన్యవాదాలు తెలియజేసి జంబో టీంకి మరి వీళ్ళు ఏం కోరుతా ఉన్నా అంటే మరి ఎప్పుడు కూడా ఎలక్షన్స్ 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు అని చెప్పి పెడతా ఉన్నారు. ఈ టైంలో మీరు చేయదలుచుకుంటే మనం చేయండి. 2 సంవత్సరాల తర్వాత మీరు ఖచ్చితంగా దిగిపోండి. నాకు చాలా చెప్తాను. ఎందుకంటే ఎవరు కూడా దీన్ని అబ్జెక్షన్ పెట్టకుండా మీరు ఏ విధంగా చేస్తారో చేయండి. టీం వచ్చింది మీరు చేస్తారని భావిస్తూ ఉన్నాను. దానికి మరి మా వంతు సహకారం కూడా మమ్మల్ని ముఖ్య సలహాదారుగా పెట్టింది కూడా మా వంతు సహకారం కూడా ఉంటుందని చెప్తా ఉన్నాను. అట్లనే హుజూర్నగర్ పట్టణంలో మరి యాక్టివ్గా పనిచేస్తున్న వాసు క్లబ్ వారికి అవ్వవారికి మరి కాపాడే వారు ఎవరు చేయని కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అట్లాగే మరి మహిళా సంఘాలు కూడా సుజాత గారి ఆధ్వర్యంలో సుజాత ఆర్ఎండి వెంకటలక్ష్మి శ్రీమంతి చాలా యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నారు. మరి వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళ ముందు కూడా చాలా కార్యక్రమాలు చేయాలని ఇష్టపడుతూ ఉన్నాము. ఒక చిన్న కార్యక్రమం ఇక్కడ ప్రమాణ కార్యక్రమం చిన్నది ఏదో చేద్దామని చెప్పని ఈ వేణుగోపాలపురం నుంచి ఒక వస్తుంది కేశవ్ అని గ్యాస్ తెలియదు తర్వాత చెప్పండి వైశాఖం చెప్పని అతను చాలా పేద పరిస్థితిలో ఉన్నాడని చెప్పంటే మరి శేఖర్ గారు సలహా ప్రకారం రామ్శేఖర్ శేఖర్ గారు నాకు సహకరించారు. ఆ సలహా ప్రకారం ఒక 5,000 వసూలు చేద్దామని చెప్పంటే అందరూ కూడా ఎవరిని అడిగినా కూడా 500 రూపాయలు ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా 500 ఎక్కువ ఇచ్చినా తీసుకోండి చెప్పినాము. మరి ఈ కార్యక్రమానికి 500 రూపాయలు 5,000 10,000 వసూలు చేద్దామని చెప్పనుకుంటే సుమారుగా 30,000 రూపాయలు వసూలైనాయి. మరి ఈ కార్యక్రమంలో కేశవ్ గారికి మేము 10,000 రూపాయలు ఇద్దామని చెప్పనుకున్నాము. అది కూడా ఎట్లా అని చెప్పంటే ఏదైనా వస్తువు రూపంలో ఇద్దామా ఎట్లా ఇద్దామని కేశవ్ గారు వచ్చే స్టేజ్ సమానంగా కోరుతా ఉన్నాము. ఇక్కడ ఉంటే లేకపోయినా కూడా చదివిస్తామని చెప్పనుకున్నాం. మరి అట్లాగే కొంతమంది పేదలకి మన క్యాస్ట్ కాకుండా వేరే వాళ్ళు కొంతమంది ఇద్దామనుకున్నాము. మరి ఇప్పుడు నెక్స్ట్ ఆర్థిక సహాయం కార్యక్రమం వస్తుందని ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర నాయకులు బాధ్యత తీసుకొని మనకి ఆర్థిక సహాయం ఇచ్చారండి. మా అందరి తరఫున వారికి థ్యాంక్స్ అండి. అట్లాగే యాక్టివ్గా పనిచేయాలని చెప్పని విడంగా కోరుతూ మరి స్టేజ్ మీద ఉన్న పెద్దలలో మరి వెంకట వెంకటేశ్వరరావు కానీ మరి నరసింహరావు కానీ రామారావు గారు వీళ్ళంతా కూడా రాజకీయంగా పలుకుబడి ఉన్న వ్యక్తులు. మరి వీళ్ళని ఉపయోగించుకునే పేద వ్యక్తులకి మరి వాళ్ళ ముందుగా రాజకీయంగా వస్తే కనుక ఇల్లు లేని వాళ్ళు మిల్లు కానీ పెన్షన్లు కానీ వాళ్ళ సహాయ సహకారాలు తీసుకొని సేవలు చేయడం వాళ్ళని సేవ చేసి సన్మానానికి సేవ చేసి మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను. అలాగే ఇప్పుడు సన్మానం కంటే కూడా మీరు డైరీలు రాసుకోండి. నేను ఇంతకుముందు ఏర్పాటు చేసినాను. మరి ఇప్పుడు మేము ఏదో చిత్రాలు ఏర్పాటు చేసినాము. ఆ రోజు సన్మానం చేసుకోవడం గొప్ప అని చెప్పి మీరు చేయాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం మార్కెట్ కమిటీ డైరెక్టర్ వెంకటరామరెడ్డి గారిని ఈరోజు ప్రమాణ స్వీకార మహాత్మాన్ని వచ్చేసిన అందరికీ
ఆదివాసులు పెద్దలకి సభాధ్యక్షులకి అందరికీ నమస్కారాలు. ముందుగా మన ఆర్య సంఘము పట్టణ సంఘము బలికా సంఘము వీళ్ళందరూ కూడా అభివృద్ధి తెలియజేస్తున్నాను. మన సంఘ పటిష్టతలు ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా సహాయం చేయాలని సంఘపరిష అభివృద్ధి చేయాలని సందర్భంగా కోరుకుంటున్నాను. మరియు మన ఆర్య వైశ్యులు అంటే మన ఓసీ అంటే అగ్రపర్వత లెక్క మన సంఘంలో విద్య వైద్యంలో వెనుకబడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ సంఘం మనకి విద్య వైద్యంలో వెనుకబడిన వాళ్ళని గుర్తించి వాళ్ళతో సహాయం చేయాలని నేను కోరుతున్నాను. ఈ సహాయానికి నా అవకాశంగా నేను సహాయం చేస్తానని సభాముఖంగా తెలియజేస్తున్నాను. గతంలో పట్టణ సంఘ అభివృద్ధికి పట్టణ సంఘ కమిటీ చాలా అభివృద్ధి చేసింది. సుమారు నెట్ ఇన్కమ్ దాదాపు 5,000 నెట్ ఇన్కమ్ వచ్చినట్టుగా కాంప్లెక్స్ అనేది కట్టించారు. వాళ్ళని ఈ సందర్భంగా వాళ్ళ ధన్యవాదాలు తప్పకుండా తెలియజేస్తూ కోరుతున్నాను. సంఘ పరిస్థితులకు అభివృద్ధికి తోడ్పడాలని నూతనంగా ఎన్నికైన కమిటీకి అభివృద్ధి చేస్తూ ఈ అవకాశాలకు ధన్యవాదాలు చెప్తూ సెలవుస్తున్నాను. థ్యాంక్ యూ అండి. ఈ కార్యక్రమానికి వాళ్ళ పట్టణ ఆరోగ్య మహిళా సంఘం ప్రమాణ స్వీకారానికి వచ్చి అందరి వెలుగులు వాళ్ళు ఈ 2 నెలలు కూడా బ్రహ్మాండంగా ఇదే దోపుతో కార్యక్రమాలు చేయాలని, అలాగే ఉద్యోగులు నూతన కమిటీ పట్టణ ఆరోగ్య సంఘం ఆ కమిటీ కూడా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ వారికి జిల్లా తరఫున మీ సహాయ వేదికను అలంకరించిన పెద్దలకు మరియు వేదిక ముందున్న పెద్దలందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ చాలా కోలాహలంగా హుజూర్నగర్ ఆర్యవైశ్య మహాసభ ఎలక్షన్ నిర్వహణ చాలా బాగుంది. నూతనంగా ఎన్నికైన అభ్యర్థులందరూ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తాను. జై హింద్, జై భారత్. టిఫిన్లు స్టార్ట్ అయ్యిందండి. ఒక 5 నిమిషం ప్లీజ్. సభ అధ్యక్షులు పెద్దలు ఊరుగడ్డ నరసింహరావు గారు, ఈరోజు మీ ముందు ప్రమాణ స్వీకారం చేసినటువంటి అధ్యక్షుడు అశోక్ గారు, వారి విగ్రహానికి మరి వాళ్ళ ముఖ్య అతిథిగా చేసినటువంటి జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు గారికి, మిగతా పెద్దలందరితో పాటు రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శి మాసెట్టి అనంతరావు గారికి, మిగతా పెద్దలందరికీ కూడా నా నమస్కారం తెలియజేస్తున్నా. మిత్రులైనా, వాస్తవం చెప్పాలంటే హుజూర్నగర్ ఆర్యవైశ్య సంఘం ఉండే విధంగా జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడ లేదనే విషయాన్ని మేము గుర్తు తీసుకొస్తున్నాం. ఒక పకడ్బందీగా క్రమశిక్షణతోటి ఇక్కడ పెద్దల సహకారంతో ఈ సంఘం ముందుకు పోతున్న విషయాన్ని నేను 23 మండలాలకు వెళ్ళినా, పట్టణానికి వెళ్ళినా ఈ హుజూర్నగర్ కార్యక్రమాల గురించి, హుజూర్నగర్ పట్టణం గురించి, హుజూర్నగర్ సంఘం గురించే చెబుతున్న విషయాన్ని కూడా మీకు మరొకసారి మనం చేస్తున్నాం. ఇవాళ పెద్ద ఎత్తున పదవులు తీసుకున్న వాళ్ళందరూ కూడా దయచేసి ఆర్యవైశ్య సంఘం సభ్యత్వం తీసుకోవాలని మీకు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. మీరు ఎవరైతే పదవులు తీసుకున్నారో వాళ్ళందరూ ఆర్యవైశ్య సంఘం సభ్యత్వం తీసుకోవాలి. 525 రూపాయలు సభ్యత్వం తీసుకుంటే మనకు జిల్లాలో ఓటేసే అవకాశం ఉంటుంది, రాష్ట్రంలో ఓటేసే అవకాశం ఉంటుంది. దీన్ని గమనించాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. ఇవాళ ఇంకా మీ పుట్టినానికి కూడా రాష్ట్రం నుంచి కూడా ఒక 3-4 పదవులు తీసుకురావాల్సిన బాధ్యత నా పై ఉన్నదని నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. తప్పకుండా రాష్ట్రంలో ఈ హుజూర్నగర్ నియోజకవర్గానికి, ఈ హుజూర్నగర్ పట్టణానికి 3 నుంచి 4 రాష్ట్రంలో పదవులు ఇప్పిస్తానని ఈ సభకు ముఖ్యంగా మీకు మనవి చేసుకుంటున్నాను. మిత్రులారా, మీకు తెలుసు, నేను సంవత్సర కాలం నుంచి
23 మండలాలు కోదాడ, సూర్యాపేట, హుజూర్నగర్ పట్టణాల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న విషయాన్ని అందరికీ తెలిసిన విషయం. ఆరవేశని రాజకీయంగా చైతన్యం తీసుకురావాలి, ఆరవేశల చైతన్యం కల్పించాలనే ఉద్దేశంతో అహర్నిశలు పనిచేస్తున్న విషయం కూడా మీ అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఆరవేశలకి, పేద వర్గాల వారికి, మధ్యతరగతి వాళ్ళకి మనం ఏం చేయగలుగుతామనే ఆలోచనతోటి ఆర్యవైశ్య హెల్త్ కుటుంబ కార్డు అనేది ఒక ఆలోచన చేసి ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఆ కార్డు విషయంలో అందరి డాక్టర్లతోటి, ఆర్యవైశ్యుల డాక్టర్తోటి ముందు మాట్లాడడం కూడా జరుగుతుంది. ఆర్యవైశ్య హెల్త్ కుటుంబ కార్డు ఏంటంటే మనకి ఇన్సూరెన్స్ ఉంటే 5 లక్షలు 10 లక్షల ఇన్సూరెన్స్ ఉంటే హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడే మనకు ఉపయోగపడుతున్న ఇన్సూరెన్స్. కానీ ఆ ఆర్యవైశ్య హెల్త్ కార్డు ఒక డాక్టర్ దగ్గర తీసుకెళ్తే అతను ఓపికలో 300 రూపాయలు 10 రోజులు తీసుకుంటాడు. 10 రోజుల్లో 300 రూపాయలు తీసుకునే డాక్టర్ ఈ ఆర్యవైశ్య హెల్త్ కార్డు చూపెడితే 150 రూపాయలు తీసుకుంటాడు. కొంతమంది ఉచితంగా చేస్తారు. తర్వాత మెడికల్ షాపులో రియంబర్స్మెంట్ ఇస్తారు. తర్వాత వాళ్ళ ల్యాబ్లో 30% ఇస్తారు. ఇవన్నీ కూడా డాక్టర్తో మాట్లాడుతున్నాం. మరి ఆ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున సూర్యాపేట జిల్లాలో మన మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి చేతుల మీదుగా ఆ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాలని మీ అందరినీ మనం చేస్తున్నాం. అలానే కాకుండా సూర్యాపేట జిల్లాలో 100 కుటుంబీషులు కూడా ఇవ్వాలనే సంకల్పం ఆర్యవైశ్య జిల్లా అధ్యక్షుడిగా మీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆర్యవైశ్య మహిళలు ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో 23 మండలాల నుంచి, పట్టణాల నుంచి మీ అధ్యక్షుల ద్వారా మీరు పేటిస్తే ఆర్యవైశ్య మహిళలకి కుటుంబీషులు ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమం కూడా ఆ రోజు ఉంటుందని ఈ సభాముఖంగా మనం చేసుకుంటూ ఉన్నాం. మనం వ్యాపారాలు మనం అనుకుంటున్నాం, మన చేతిలో వ్యాపారాలు సన్నగిలిపోయిన విషయం మీ అందరికీ తెలుసు. ఇవాళ డీమార్ట్ అని రకరకాల వ్యాపారాలు వస్తున్నాయి. వాటన్నిటిని కూడా ఎలా ఎదుర్కోవాలి, ఎలా మసులుకోవాలి, వాటన్నిటిని నుంచి మన సంఘాన్ని, మన వ్యాపారాన్ని ఎలా కాపాడుకోవాలనే ఆలోచన కూడా మనం అందరం చేయాల్సిన పరిస్థితి ఆసన్నమైందని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాం. నేను అశోక్ గారు ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టారు, మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి ఇవాళ కార్యక్రమాలు హడావుడిగా చేయాల్సిన అవసరం లేదు. ఇవాళ ఈ రాష్ట్రంలోనే ముఖ్యమంత్రి తర్వాత మన నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మన అందరికీ అందుబాటులో ఉంది. వారి అశోక్ గారు హడావుడి చేయకపోతే నేను ముఖ్యమంత్రికి అయిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ఈ ప్రమాణ స్వీకారానికి తీసుకొచ్చే బాధ్యతను మేము తీసుకుంటామని కూడా ఒకసారి చెప్పడం కూడా జరిగింది. కానీ వారు వేరే కారణాల వల్ల మరి వాళ్ళ అడవుడి కార్యక్రమం పెట్టారు, చాలా బాగా చేశారు. మరి అవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, పద్మావతి రెడ్డి గారు కానీ మనం అందరం కూడా మన కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాల్సిన బాధ్యత మనకు ఉంది. వాళ్ళు మన ఆలోచించంటే కోరాల కానీ, హుజూర్నగర్ కానీ మనకు ఏ ఇబ్బందులు వచ్చినా కూడా వారు పనిచేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి జిల్లాలోనే ఒక కార్యక్రమం రూపొందించేటప్పుడు ఆ కార్యక్రమం రూపొందిస్తాం. మహిళా మండలందరూ కూడా అప్పుడు మేము కబురు చేస్తాం. జిల్లా వైద్య కార్యక్రమాలు చేసేటప్పుడు దాదాపు జిల్లా మొత్తంలో 3000 మందికి తగ్గకుండా పెద్ద కార్యక్రమం నిర్వహించే కార్యక్రమాన్ని మేము చేపడుతున్నాం. ఈ కార్యక్రమానికి మీరందరూ సహాయ సహకారాలు అందించాల్సిందిగా మనం చేస్తూ ఇంత పెద్ద జంబో ప్రమాణ స్వీకారం చేయించినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి గతంలో ఈ హుజూర్నగర్ ఉన్న పేరుని ఇంకా రెట్టింపు అయ్యే విధంగా పనిచేయాలని కోరుకుంటూ మరి వాళ్ళ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారం చేసుకుంటూ, మరి గతంలో అధ్యక్షులు, కార్యదర్శులు కూడా నా వల్ల మీకేమన్నా బాధ అనిపించినా, ఇబ్బంది అనిపించినా మన్నించాలని. ఎందుకంటే జిల్లాలో ఎన్నికలు నిర్వహించాలంటే ఒక అధ్యక్షుడు ఒక కావటం లేదు. దానికి ఒక సమన్వయ కమిటీ అనేది ఇవాళ వేయడం జరిగింది. సమన్వయ కమిటీలో దాస నాగేశ్వరరావు గారు,
కెల్లి రవి గారు, రామారావు గారు, సింహనారాయణ గారు, మిగతా 5 కూడా ఇక్కడ జరిగింది. వారు అందరినీ సమన్వయపరుచుకుంటూ ఇంత పెద్దన వారి కార్యక్రమాన్ని నిర్వహించే బాధ్యతను వారు చేపట్టినందుకు సమన్వయ కమిటీ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి అన్నగారికి ఇంకో బాధ్యత కూడా ఉంది. ఇంకా 2 మండలాలు మిగిలి ఉన్నాయి. నేరేడ మట్టమిల్లి మండలాలు కూడా ఉన్నాయి. వాటిని కూడా మీరు త్వరలో చేయాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా మీ అందరికీ ప్రత్యేకన తరలి వచ్చిన హుజూర్నగర్ ఆదివాసీ సోదరులందరికీ కూడా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జిల్లా వైపుగా ఏ కార్యక్రమం చేపట్టినా హుజూర్నగర్ నుంచి పెద్ద ఎత్తున తరలి రావాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై వాసవి మాత. సాయంకాలం అందిస్తా ఉన్న వెంకటరావు గారికి, రామారావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ జిల్లా చెప్పడం మర్చిపోయాను. మరి ఆదివాసులకి గోదావరిలో ఉన్న ప్రిఫరెన్స్ హుజూర్నగర్ కాన్స్టిట్యూన్సీలో లేదు. ఇక్కడ పట్టుబడి దేవస్థానం ఉంది, శివాలయం ఉంది, గ్రంథాలయం ఉంది. ఇక్కడ ఎవరికి కూడా ఆదివాసులు ఏ పదవులు లేవు. మరి మీ పలుకోట దగ్గర ఉన్నారు కాబట్టి మీరు ఇక్కడ ఉన్న ఆదివాసులు కూడా అఫీషియల్ పదవులు లేకపోతే ఇంకేదైతే సంతోషపడమని చెప్పి వినిపిస్తారని మనం మరొకసారి మనల్ని ఆంతని నాతనాయకులు చెప్పిన వారు చెప్పినట్టుగా అవన్నీ కూడా కార్యక్రమాలు చేసే శక్తి సామర్థ్యాలు మన జిల్లా గ్రంథాలయ చైర్మన్ గారికి ఉంది. వారు అది పూర్తి చేస్తారు. నా చేతులు మాత్రం రాష్ట్రంలో పదవి పీఠానికి ఆర్యవైశ్య సంఘానికి అదొకటి ఇచ్చేస్తాను. తప్పకుండా ఇక్కడ ఎవరు పనిచేసే వాళ్ళన్నది కూడా నా దృష్టిలో ఉంది. వాళ్ళందరూ కూడా 3-4 పదవులు రాష్ట్ర స్థాయి నుంచి నేను తీసుకొస్తానని సభాముఖంగా తెలియజేస్తూ మరి ఇవాళ ప్రమాణ స్వీకారం చేసినటువంటి అశోక్ గారి 2 మాటలు మాట్లాడినాక ముగిద్దాం. ఎక్కువ పని చేయాలి, ఎక్కువ మాట్లాడలేదు ఎవరు. ఫస్ట్ నేను కోరుకునేది ఒకటే, మహిళా సంఘాన్ని నేపథ్యం. ఫస్ట్ ప్రతి శుక్రవారం నాడు పూజలు, ఒకనొక టైంలో శుక్రవారం పూజ నాడు ఈయన ప్లేస్ కావాలంటే పొరపాటు కూడా దొరకదు. ఇలా వ్యక్తిగతమైన జనం వచ్చిందో శుక్రవారం పూజ అంటే మేము ముందర పోవాలి సంక్రాంతికి. అదే పని ఇలా పరిస్థితి ఏమైందంటే ఎక్కడెక్కడ కమిటీలు, ఎక్కడ ప్రోగ్రాములు అన్ని చేసుకుని రావాలని ఆపుదని అనేక గుణమంది విమర్శ కాదు. మన అమ్మవారి గుడి దీన్ని మనం అందరం కలిసి చేద్దాం. ఈ శుక్రవారం కాకుండా పైన శుక్రవారానికి అధ్యక్షురాలకి ఒకటే పూజ చేస్తున్నా. ఈ శుక్రవారం కాబట్టి నెక్స్ట్ శుక్రవారానికి నువ్వు 100 మంది తీసుకొస్తావు, 200 మంది తీసుకొస్తావు. అందరికీ డోకెట్టి 5,000 రూపాయల పట్టు చీర మా వైశ్య సంఘం నుంచి మేము మీకు ఇస్తాం. మహిళా సంఘానికి అమ్మవారిని మనం నాటు చేసుకుంటే ఏ పండుగైనా, ఏ కట్టుబడైనా, ఏ వ్యవహారమైనా, ఏ డెవలప్మెంట్ అయినా మన తల్లిని కాపాడుకున్న ఏదైనా ఇవ్వాలి. కానీ మేము దయచేసి అందరూ కూడా సత్రానికి అందరూ రావాలి. అమ్మవారి సత్రానికి మీరు అందరూ రావాలి. భార్య భర్తలు ఒకనొక టైంలో వచ్చి గోత్ర నామాలు తీసుకునేది. ఆ గోత్ర నామాలు అనేది కూడా మళ్ళీ మీరు ప్రతి ఒక్కరు మనం స్టార్ట్ చేయాలని నా విన్నపం. ఇక మేము ఇందాక దాసనాయకులు గారు అన్నారు 2 సంవత్సరాలు అయిన తర్వాత దయచేసి దిగాలను శాతనైతే ఒక 6 నెలల సంవత్సరాల దిగుతూ అన్ని చేసి చూపించి దిగుతాం. ఈ మాట కట్టుబడడం ఇంతవాటి కూడా ఈ మాట ఎవరు కూడా ధైర్యం సాధన చేయరు. ఒక 6 నెలల సంవత్సరంలోనే మేము బయట కలర్ చేస్తాం. ఇంత సీలింగ్ చేయదలుచుకున్నాం, లిఫ్ట్ పెట్టదలుచుకున్నాం, సీసీ కెమెరాలు అమలుపరుచుకున్నాం. మొత్తం దీన్ని ఒక 6 నెలలు సంవత్సరంలో చేసి ముందర బిఫోర్ దిగుతామని ముందర చాలా చేసి చెప్తున్నాం. థ్యాంక్ యూ. మన కమిటీ లీగల్ అడ్వైజర్ బీజేపీ మోదీ గారిని మాట్లాడవలసింది. ఈరోజు
నమస్కారం. ఈరోజు నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన పట్టణ ఆదివాసీ మహిళా సంఘానికి నా యొక్క కృతజ్ఞతలు. ఇప్పుడు ఎన్నుకున్న పట్టణ ఆదివాసీ సంఘంలో కొంచెం ప్రభుత్వ కార్యక్రమాలను కూడా మనలో కొంచెం యాక్టివ్ చేసి పెద్ద నాయకుల దృష్టికి తీసుకుపోయి పథకాలను కూడా మనలో ప్రయాణించే కార్యక్రమం. అదేవిధంగా ఇప్పుడు సరైన ఒక కార్యక్రమం నడుస్తుంది. ఓటర్లను చైతన్యపరిచి ఓట్లు కూడా నమోదు చేసే కార్యక్రమం కూడా మన కమిటీ నుంచి ఒక కమిటీలా వేసి అది కూడా పర్యవేక్షణ చేస్తే బాగుంటుంది. లేకపోతే మనం ఓట్లు కోల్పోయే పరిస్థితి వస్తుంది. దాని మీద ఎవరికి సరైన అవగాహన లేదు. బియ్యంలో నటులు బియ్యలే నటుగా మన పట్టణ ఆరోగ్య సంబంధించి చేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా పట్టణ ఆరోగ్య సంఘానికి కూడా ఆ పరంగా ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా అందిస్తానని ఈ విధంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ఓట్ ఆఫ్ థ్యాంక్స్ తెలియజేయవలసిందిగా మన ప్రధాన కార్యదర్శి నారాయణ గారిని శ్రీవాసవి ఈనాటి మానసిక మహోత్సవానికి చేసినటువంటి ఆర్యవేశ సోదర సోదరిమణులకు మరియు ప్రజలకు మా యొక్క ఆర్యవేశ నూతన కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని అందరితో ముగిస్తున్నాము. అందరూ కూడా అల్పాహార విందు స్వీకరించాల్సిందిగా కోరుతున్నాము. జై వాసవి, జై వాసవి. గ్రూప్లో ముఖ్య అతిథి గ్రూప్ పసివాడై మెరిసాడే 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 పసివాడై మెరిసాడే మురిసాడే మురిసాడే సరదాలో మునిగాడే తనవారే వస్తుంటే అదుపింకా మరిచాడే మనసంతా వెలుగేన ఇక చీకటెళ్ళింది తెల్లారి నీ నవ్వుతోనే 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే పడి నవ్వుతుండగా ప్రతిరోజు పండగే మెరిసాడే మెరిసాడే పసివాడై మెరిసాడే మురిసాడే మురిసాడే సరదాలో మునిగాడే గలగల మాటల సడిలో బరువిక తేలిక పడలే ఇరుగుగా మారితే కదులే చురుకుగా ప్రాణమి కదిలే మనమంతా కలిసుంటే కలకున్నా మరిచేనే మనమంతా వెనకుంటే మరణాన్ని గెలిచేనే మేము కలవగా తెగ కలవరం అసలిది కదా ఒక సంబరం ఒక వరసలా కదిలిన క్షణం ఇక తెలియదే ఒంటరితనం ఎన్నాళ్ళ కోరారు కన్నోళ్ళిలా వస్తూనే పోయాయి కన్నీళ్ళిలా ఇల్లంతా మారింది సందళ్ళుగా మీరంతా ఉండాలి వందేళ్ళిలా మనవారే వెనకుంటే మరణాన్నే మరిచేది మనసంతా వెలుగేన ఇక చీకటెళ్ళింది తెల్లారి నీ
ఇవాళ ఆహాస్వరాల ఆనందమాయ హొయ్యా తత్తిత్తలాంగుతయ్య తకతత్తిత్తలాంగుతయ్య పెదవుల్లో ఇవాళ ఎన్నో రకాల చిరునవ్వు చేరి హొయ్యా సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో సారథివో వారధివో మా ఊపిరి కన్న కలవో విశ్వమంతా ప్రేమ పండించగా పుట్టుకైన ఋషివో సాటి వారికై నివంతుగా ఉద్యమించు కృషివో అందరిలో ఒకడైన మనిషివో సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో సారథివో వారధివో మా ఊపిరి కన్న కలవో తత్తిత్తలాంగుతయ్య తకతత్తిత్తలాంగుతయ్య మనసంతా ఇవాళ ఆహాస్వరాల ఆనందమాయ హొయ్యా తత్తిత్తలాంగుతయ్య తకతత్తిత్తలాంగుతయ్య పెదవుల్లో ఇవాళ ఎన్నో రకాల చిరునవ్వు చేరి హొయ్యా గుండె లోతులో గాయం నువ్వు తాకితే మాయం మండు వేసవిలో పండు వెన్న